నమస్తే క్రియేటర్స్, మీకు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే, మీరు పబ్లిక్లో వీడియోస్ పెడుతూ ఉంటారు కదా, డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేస్తున్న తర్వాత పబ్లిక్లో పెడతారు. అలా పెట్టకూడదు అనమాట. దానికి ప్రాపర్ రీజనింగ్ ఏంటి, ఇది నేను ఏదో క్లిక్ బైట్ కోసమో మీకు ఇలా చేయడం వల్ల ఒక కొత్త వీడియో వస్తుంది నాకు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేయట్లేదు. ఎందుకు నేను అన్లిస్టెడ్లో పెట్టాలి, పబ్లిక్లో పెట్టకూడదు అని చెప్పడానికి రీజనింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. అంటే దాని ప్రూఫ్ కూడా నేను చేస్తాను, మీరు ఒకసారి చూడండి. యూట్యూబ్ వాళ్ళే చెప్తారు. అది నేను స్పెసిఫిక్గా నేను ఏదో క్రియేట్ చేసి ఎక్కడో ఎవరో చెప్పింది తీసుకొని చెప్పడం కాదనమాట. యూట్యూబ్ వాళ్ళే మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడే మీ ఛానల్ కూడా కనిపిస్తుంది, ప్రతి ఒక్కరి ఛానల్లోనే కనిపిస్తుంది అనమాట. నేను దాన్ని మీకు డికోడ్ చేసి చూపిస్తాను. మీరు అప్లోడ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో అన్లిస్టెడ్ పెట్టి అప్లోడ్ చేయాలి. అన్లిస్టెడ్ పెట్టిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత, అది ఎంతసేపు అనేది మనం వీడియోలో డిస్కస్ చేద్దాము, యూట్యూబ్ వాళ్ళే చెప్పారు అది. సో ఆ టైం తర్వాత మనం దాన్ని పబ్లిక్ చేయాలి, లేదా షెడ్యూల్ చేయొచ్చు, ప్రీమియర్ చేయొచ్చు, లేదా పబ్లిక్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా మళ్ళీ లాగిన్ అయ్యి పబ్లిక్ కూడా చేయొచ్చు అనమాట. ఫస్ట్ మీరు అప్లోడ్ చేసినప్పుడు మాత్రం డైరెక్ట్గా అన్లిస్టెడ్లో పెట్టాలి, ప్రైవేట్లో కూడా పెట్టకూడదు, అన్లిస్టెడ్లో మాత్రమే పెట్టాలన్నమాట. దాని గురించి రీజనింగ్ మనం చూసేద్దాము డైరెక్ట్గా, టైం వేస్ట్ లేకుండా. సో ఇక్కడ మీకు స్క్రీన్ షేరింగ్ అయితే కనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో నా ఓరియంటేషన్ కూడా నేను మారుస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్ రైట్, ఓకే. సో ఇక్కడ నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట, మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది. సో దాన్ని నేను స్క్రీన్ రికార్డింగ్ ఆల్రెడీ చేశాను, అది మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. సో ఇక్కడ వీడియోని నేను అప్లోడ్ చేసేది క్రోమ్లో studio.youtube.com ఓపెన్ చేసి చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ మీకు ల్యాప్టాప్లో చూపిస్తున్నాను, ఈజీగా స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పి. అదే మొబైల్లో అనుకోండి, అది వర్టికల్గా వస్తుంది కదా, మీకు చూపించడానికి కూడా క్లియర్గా ఉండదన్నమాట. సో అందుకని నేను ల్యాప్టాప్లో మీకు చూపిస్తున్నాను. కానీ మీరు క్రోమ్లో, గూగుల్ క్రోమ్లో studio.youtube.com ఓపెన్ చేసుకుంటే సేమ్ ప్రాసెస్, ఇక్కడికి డిఫరెన్స్ ఏం రాదు. సో అది ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటని చెప్పి మనం ఆల్రెడీ మిగతా వీడియోస్లో డిస్కస్ చేసాము. డెస్క్టాప్ సైట్ ఎలా ఆన్ చేసుకోవాలని, అది నేను ఇప్పుడు మాట్లాడలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ నేను టైం వేస్ట్ చేయట్లేదు. సో ఇక్కడ నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ రీసెంట్గా షాడో బ్యాన్ గురించి ఒక వీడియో చేశాను కదా, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అది సెలెక్ట్ అవుతుంది, ఓకే ఫైన్, సెలెక్ట్ అయింది. సో ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చెప్తుందంటే అప్లోడింగ్ 0% అని ఉంది, మీకు ఇక్కడ కింద కనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎస్, సో ఇప్పుడు మీకు బెటర్గా కనిపిస్తుంది. ఆల్రైట్, మీకు ఇప్పుడు బెటర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కింద నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి, అప్లోడింగ్ 0% అని ఉందన్నమాట. అంటే మన వీడియో అనేది కంప్లీట్గా ఇంకా అప్లోడ్ అయిపోలేదు. మనం అప్లోడ్ క్లిక్ చేసిన వెంటనే, సెలెక్ట్ చేసిన వెంటనే అప్లోడ్ అయిపోతుంది అనమాట. అప్లోడ్ అవ్వడానికి మనకి కొద్దిగా టైం పడుతుంది. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా మనం థంబ్నెయిల్, టైటిల్ అవే పెడతాము. కాకపోతే ఇక్కడ షో మోర్ అని చెప్పి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కింద పెయిడ్ ప్రమోషన్స్, ట్యాగ్స్, సబ్ టైటిల్స్, ఎండ్ స్క్రీన్స్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నింటినీ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, సరిగ్గా పెట్టరు అనమాట. డైరెక్ట్గా ఏదో ఒక చిన్న థంబ్నెయిల్ చేసుకుంటారు, ఆ థంబ్నెయిల్ వరకు మాత్రమే పెడుతూ ఉంటారు. కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మనం డిఫరెంట్ వీడియోస్లో మాట్లాడుకున్నాము. ఏమేమి ఫీచర్స్ యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారని చెప్పి ఒక వీడియో చేశారు కదా, అందులో మీకు తెలుస్తుంది. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అన్లిస్టెడ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి వర్కౌట్ చేసుకోవడానికి యూట్యూబ్ సబ్ టైటిల్స్ ఇచ్చిన తర్వాత యూట్యూబ్ ఆటోమేటిక్గా సబ్ టైటిల్స్ క్రియేట్ చేస్తారు అనమాట. మీకు మొత్తం కంప్లీట్గా చూపిస్తాను చూడండి. క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫీచర్స్ అన్నింటినీ మీరు మళ్ళీ మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్గా పబ్లిక్ పెట్టేశారు, ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో ప్లే అయిపోతుంది, యాడ్స్ ప్లే అయిపోతున్నాయి. అప్పుడు మీరు చేంజ్ చేసిన ఆ ఫస్ట్ 1 hour 2 hours, లేకపోతే ఆ ఫస్ట్ హాఫ్ డేలో మీకు వచ్చిన యాడ్ రెవెన్యూ, లేకపోతే మీకు వచ్చిన వ్యూస్ కానీ అవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయినట్టు అనమాట. ఎందుకంటే మీరు ఈ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టట్లేదు. ఈ ఆప్షన్స్ ప్రాపర్గా పెడితే అన్నీ వైరల్ అయిపోతాయి. అంటే మీ కంటెంట్ బాగుండాలి, ఫస్ట్ కంటెంట్ బాగుంటేనే తర్వాత ఇవన్నీ వర్క్ అవుతాయి అనమాట. కంటెంట్కి ఎడిషనల్ ఇవి. సో కంటెంట్ బాగుంది, సో దాని తర్వాత మీరు ఈ ఆప్షన్స్ అన్ని ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ షో మోర్లో చూపిస్తా చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో. పెయిడ్ ప్రమోషన్స్, ఆల్టర్డ్ కంటెంట్, చాప్టర్స్, ట్యాగ్స్, లాంగ్వేజెస్, ఈ ఆటోమేటిక్ ఎంబెడ్డింగ్, ఇట్లా డిఫరెంట్ అన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఫస్ట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రోడక్ట్స్ ట్యాగింగ్ కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ ట్యాగింగ్ ఎందుకు అంటే, మీరు ఒకవేళ మానిటైజ్ అయ్యి ఉండి 10,000 సబ్స్క్రైబర్స్ దాటి ఉంటే కనుక, ఇప్పుడున్న రూల్ ప్రకారం ఇది, ఫ్యూచర్లో మారిస్తే మార్చచ్చు, 10,000 సబ్స్క్రైబర్స్ మీరు దాటితే కనుక మీకు అఫిలియేట్ ప్రోగ్రామ్ వస్తుంది అనమాట. అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే షాపింగ్, మీరు బేసిక్గా ఏదైనా ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో ముందుకి వెళ్ళి చూపిస్తాను. ఒక ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ ట్యాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక్క సెకండ్,
ఎస్, ఇక్కడ మీరు ప్రోడక్ట్స్ చూడొచ్చు అనమాట. కొన్ని ప్రోడక్ట్స్ నేను ట్యాగ్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి కొంత ప్రైస్ ఉంది చూడండి. ఇది 3000 ఉంది, 3228 ఉంది. అది ఎవరైనా పర్చేస్ చేశారనుకోండి, నేను అఫిలియేట్ పెట్టాను కాబట్టి ఓకే ఇది మంచిదేనేమో అని చెప్పి ఎవరైనా అక్కడి నుంచి కొనుక్కుంటే నాకు 230 రూపీస్ కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎస్టిమేటెడ్, ఇది ఎగ్జాక్ట్గా అంత రాదు, కానీ దాంట్లో మళ్ళీ ప్లాట్ఫామ్ ఫీజు అవన్నీ కట్ అయిపోగా మనకు కొంత వస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ డిఫరెంట్ కొన్నిటికి పర్సంటేజెస్ ఉంటుంది. 3.4% అనమాట. మొత్తం ఇందాక చెప్పినట్టు మనీ కాకుండా పర్సంటేజ్ ఉంటుంది. అలా కొంత రెవెన్యూ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనం ప్రాపర్గా ఈ ప్రోడక్ట్స్ అవన్నీ షోకేస్ చేస్తూ వీడియోలు చేస్తే వాటిని ప్రాపర్గా ట్యాగ్ చేసుకుంటే దీని నుంచి వచ్చే రెవెన్యూ కూడా మంచి రెవెన్యూ వస్తుంది అనమాట. నార్మల్గా మనకి మెంబర్షిప్స్ నుంచో లేకపోతే యాడ్ రెవెన్యూ నుంచో వచ్చే రెవెన్యూ కన్నా కూడా ఇది బెటర్ అనమాట. ఎందుకంటే మీకు 230 రూపీస్ రావాలంటే ఒక వీడియోకి మినిమం ఒక 20,000 వ్యూస్ అని వచ్చి ఉండాలి. అది కూడా తక్కువ టైంలో వచ్చి ఉండాలి. తక్కువ టైంలో వస్తేనే మీకు అంత మనీ వస్తుంది అనమాట. 1 డేలోనే మీకు 20,000 వ్యూస్ వస్తే అప్పుడు మీకు 230 రూపీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది కూడా డిఫర్ అవుతుంది అనమాట. కొన్ని కేటగిరీస్ ఇంకా ఎక్కువ వస్తుంది, కొన్ని కేటగిరీస్ ఇంకా తక్కువ కూడా వస్తుంది అనమాట. సో జనరల్గా చెప్తున్నాను, అన్ని వ్యూస్ వస్తే యావరేజ్గా అన్ని వ్యూస్ వస్తే మీకు ఇంత రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ సింపుల్గా మీ ప్రోడక్ట్ ఎవరైనా క్లిక్ చేస్తే 10 వ్యూస్ వచ్చాయి, 10 వ్యూస్లో ఒకళ్ళు క్లిక్ చేసి చూసినా ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినా మనకు రెవెన్యూ వస్తుంది అనమాట, డబ్బులు వస్తాయి బేసిక్గా. సో ఆ ప్రోడక్ట్ ట్యాగింగ్ అవన్నీ కూడా మనం మాట్లాడిన తర్వాత సబ్ టైటిల్స్ అవన్నీ క్రియేట్ అయిన తర్వాత వాటిని బేస్ చేసుకుని మనం క్రియేట్ చేయడానికి టైం ఉంటుంది అనమాట. డైరెక్ట్గా పబ్లిక్ పెట్టకూడదు. సో నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో, చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను టైటిల్ పెట్టాను. నెక్స్ట్ టైటిల్ పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మానిటైజేషన్ ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మానిటైజేషన్ ఆప్షన్ మీకు కనిపించదు. ఎప్పుడు కనిపించదు అంటే మీరు కొన్ని వీడియోస్కి ఆఫ్ చేస్తున్నారు కావాలని, అలాంటి సిచ్యువేషన్స్లో మీకు మానిటైజేషన్ ఆప్షన్ కనిపించదు అనమాట. సో ఎందుకు కనిపించదు అంటే ఓకే మీకు మానిటైజేషన్ ఆఫ్ చేసుకోవడం ఇష్టమేమో అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు ఆటోమేటిక్గా ఆఫ్ చేసి మీకు అసలు ఆప్షన్ కూడా చూపించారు అనమాట. సో దాన్ని మీరు క్రోమ్లోకి వచ్చి స్టూడియోలోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు, కానీ అది మీకు తెలియదు అనమాట. నేను చాలా వీడియోస్లో ఫర్ ఎగ్జాంపుల్ నా ఏఐ వీడియో ఉంది కదా, ఏఐ వీడియో ఒక ఫోటో ఉంది, ఒక ఫోటోని కన్వర్ట్ చేస్తే మంచి ఫిక్స్ చేయొచ్చు అని ఒక వీడియో చేశాను అనమాట. దానికి 1,00,000 వ్యూస్ వచ్చాయి. ఆ 1,00,000 వ్యూస్లో 50,000 వ్యూస్ వరకు కూడా నేను మానిటైజేషన్ ఆన్ చేయలేదు. ఇది చాలా ఫన్నీ అనిపించవచ్చు మీకు, కానీ నేను ఆ ఒక్క కేసులోనే యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేశాను అనమాట. మిగతా అన్ని వీడియోస్ స్టూడియో నుంచి అప్లోడ్ చేస్తా. నాకు టైం దొరక్క డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేసి మానిటైజేషన్ ఎనేబుల్ చేయలేదు. సో ఫస్ట్ 50,000కి నాకు రెవెన్యూ 0 అనమాట. కానీ అంత వైరల్ వీడియోకి చాలా ఎక్కువ రెవెన్యూ వచ్చిండేది. ఈజీగా ఒక 20,000 వరకు వచ్చిండేది అనమాట. అంత కూడా రాలేదు. దాని తర్వాత వ్యూస్ తగ్గిపోతాయి కాబట్టి 10,000 వచ్చాయంటే కూడా 10,000 కూడా రాలేదన్నమాట. దానికన్నా ఇంకా తక్కువ వచ్చినాయి. ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్లో స్పైక్ అవుతుంది అనమాట వీడియో. ఆ స్పైక్ అయినప్పుడు వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది. మన వీడియో బాగుంటాయి కనుక. వీడియో బాగుంది కానీ నేను ఆన్ చేయలేదు, అంత మిస్టేక్ చేసే చూడండి. సో ఈ మానిటైజేషన్ మీరు ఆన్ అయిందా ఆఫ్ అయిందా చెక్ చేసుకోవడానికి అన్లిస్టెడ్లో పెట్టుకుంటే మీకు కొద్దిగా టైం ఉంటుంది. అది కూడా మీకు ఒక అడ్వాంటేజ్ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు మానిటైజేషన్ సెట్ చేసుకుని మిడ్ రోల్స్ చేసుకోవడం, ఇక్కడ వేరియస్ యాడ్ సూటబిలిటీ, మన వీడియో అనేది ఎలాంటి యాడ్స్ ప్లే అవ్వడానికి సూటబుల్, ఏదైనా ఫైర్ రిలేటెడ్ ఉందా, హేట్రెడ్ రిలేటెడ్ ఉందా, లేకపోతే డిజానెస్ట్ గురించి ఉందా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కొన్ని యాడ్స్ ప్లే అవ్వవు అనమాట. సో అది మీరు మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఎలాంటి యాడ్స్ మన దాంట్లో ప్లే అవుతాయి, ఎలాంటి కంటెంట్ మనకి వైలేషన్ ఫార్మాట్లో ఉంది, ఇవన్నీ కొద్దిగా వైలేషన్స్ అనమాట. సెన్సిటివ్ అనుకోవచ్చు మీరు సింపుల్గా చెప్పాలంటే. సో ఈ గైడ్లైన్స్ ఫాలో అవుతుందా లేదా అని ఈ టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ కీవర్డ్స్ కానీ వీటిల్లో ఏదైనా రిప్రజెంట్ చేస్తుందా, సరిగ్గా తిట్టుకోవడం, అడల్ట్ కంటెంట్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, వైలెన్స్ ఉందా, ఇట్లాంటివి మనం మెన్షన్ చేయాలన్నమాట. నా దాంట్లో ఏమీ లేవు అని మెన్షన్ చేసేయాలి ముందే. లేదంటే యూట్యూబ్లో మెన్షన్ చేసేయాలంటే లేకపోతే మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో అడల్ట్ కంటెంట్ ఉండదు ఆబ్వియస్లీ. సో అడల్ట్ కంటెంట్ లేదు అని నేను పెట్టాలి. ఒకవేళ నా ఛానల్లో ఉంది అనుకోండి, అప్పుడు నేను లేదని పెట్టినా వర్క్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు రివ్యూ చేస్తారు. మళ్ళీ ఒక 1 అవర్కో 2 అవర్కో వాళ్ళ టైంని బట్టి, మీ వీడియో లెంత్ని బట్టి కంప్లీట్గా రివ్యూ చేస్తారు వాళ్ళు. ఇందులో అడల్ట్ కంటెంట్ ఉంది అని తెలిస్తే వాళ్ళకి, మీరు లేదు అని చెప్తే ఇక్కడ నో అని పెట్టారనుకోండి, నో అని పెట్టి అందులో ఉందనుకోండి, అప్పుడు మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ పడతాయి అనమాట. అండ్ మీ ఛానల్ కూడా టెర్మినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ యాడ్ సూటబిలిటీ కూడా మీకు ఆప్షన్ తీసేస్తారనమాట. సో మనం కరెక్ట్గా పెట్టాలి, దాన్ని తప్పుగా పెట్టకూడదు. ఇక్కడ ఏమైనా ఉందా లేదా అని పెట్టుకోవాలి. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి ఇలాంటివి లేవు అని చెప్పి మెన్షన్ చేసుకోవడం మంచిది అనమాట. స్టార్టింగ్లో మెన్షన్ చేయడం మంచిది. లేదంటే స్టార్టింగ్లో వచ్చే యాడ్స్లో కొంత యాడ్ రెవెన్యూ మీరు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కూడా చెక్ చేసుకోవడానికి మీకు టైం ఉంటుంది అన్లిస్టెడ్లో పెట్టుకోవడం వల్ల. సో మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. కొద్దిగా టైం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట, వీడియో ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ వీడియో ఎలిమెంట్స్ ఏంటి అంటే మీ వీడియో ఇంకా అప్లోడ్ అయిన తర్వాత బేసిక్ ఎస్డి వర్షన్, అంటే ఓవరాల్గా నేను ఇక్కడ 20 minutes వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి. సో ఇంకా నేను అప్లోడ్ చేసిన తర్వాత కొంత టైం అయింది, ఒక 10% 20% మాత్రమే వీడియో అప్లోడ్ అయింది. ఎస్డి వర్షన్ అప్లోడ్ అవుతుంది అనమాట. ముందు ఎస్డి వర్షన్ అంటే ఏంటి, బేసిక్ వర్షన్ అప్లోడ్ అవుతుంది అనమాట. అది అప్లోడ్ అవ్వడానికి కూడా మన టైం లిమిట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఎంత టైం ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ మీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద లాంగ్వేజ్ ఆఫ్ ద వీడియో ఇస్ సెట్ టు తెలుగు. ఇందాక నేను చెప్పిన ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి మీరు కరెక్ట్గా సెట్ చేసుకుంటే, ఇక్కడ తెలుగు అని సెట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ వీడియోకి తెలుగు సబ్ టైటిల్స్ వస్తాయి అన్నమాట. చాలామంది సబ్ టైటిల్స్ ఎలా వస్తాయి అని అడుగుతున్నారు. మీరు క్రోమ్లో studio.youtube.com ఓపెన్ చేసుకొని మీ వీడియో లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ సబ్ టైటిల్స్ వస్తాయన్నమాట. అది చాలామందికి ఎవరికైతే డౌట్ ఉందో దానికోసం చెప్తున్నాను. సో ఇక్కడ మీరు తెలుగు మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు ముందే మిస్ అయ్యి ఉంటే కనుక టైం ఉంటుంది కాబట్టి మీరు అన్లిస్టెడ్లోనే ఉంచారు కాబట్టి ఈ సెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ మీరు చేసుకోవడానికి సంబంధించి. సో నేను ఇవన్నీ స్టార్టింగ్లోనే అప్లోడ్ చేసేటప్పుడే నీట్గా సెట్ చేస్తాను, డైరెక్ట్ పబ్లిక్ పెట్టేస్తాను అని అనుకోవచ్చు కూడా. కానీ మెయిన్ రీజన్ ఇక్కడ ఉంది, ఎందుకు పబ్లిక్లో పెట్టకూడదు అనే దానికి. ఒకసారి చూడండి, నేను ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా ట్యాగ్ చేస్తున్నాను. సో అన్నీ అయిపోయినాయి నా వీడియోస్కి. ఇక్కడ నేను ఎండ్ కార్డ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. సో ఎండ్ కార్డ్స్ ఏ వీడియోకి అయితే ఉన్నాయో ఆ ఎండ్ కార్డ్స్ కూడా పెడుతున్నాను, ఎండ్ స్క్రీన్స్ పెడుతున్నాను. అండ్ వీడియోకి సంబంధించి కొన్ని కార్డ్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ కార్డ్స్ అంటే మీకు తెలుసు కదా, వీడియో పైన కార్డ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి ఇలా పైన చూపిస్తూ ఉంటారు కదా, అక్కడ ఒక చిన్న ఒక బ్యానర్ వస్తుంది అనమాట. వేరే వీడియోకి లింక్స్ వస్తాయి, వేరే ఛానల్కి లింక్స్ వస్తాయి, లేకపోతే వేరే ప్లేలిస్ట్కి లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ మన ఛానల్లోనే ఎంగేజ్మెంట్ మనం పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అన్నీ కూడా నేను పెడుతున్నాను, ఇవన్నీ కూడా మీరు కూడా పెడుతున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు ఇవి పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకు నేను అన్లిస్టెడ్లో పెట్టమంటున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ విల్ చెక్ యువర్ వీడియో ఫర్ ఇష్యూస్ దట్ మే రిస్ట్రిక్ట్ ఇట్స్ విజిబిలిటీ ఆర్ మానిటైజేషన్ అండ్ దెన్ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ఫిక్స్ ఇష్యూస్ బిఫోర్ పబ్లిషింగ్ యువర్ వీడియో. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ మీ వీడియోలో ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక, ఆ విజిబిలిటీ కానీ లేకపోతే మానిటైజేషన్ కానీ ఎఫెక్ట్ చేసే విధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ మీరు అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ఫిక్స్ ద ఇష్యూస్ బిఫోర్ పబ్లిషింగ్. మేము చెక్ చేస్తున్నాము, మేము చెక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్స్ చెప్తారనమాట. వీఆర్ స్టిల్ చెకింగ్ అని చెప్తున్నారు కదా, చెక్ చేసిన తర్వాత చెప్తారు. ఏమని చెప్తారు, దీంట్లో ఏదో కాపీరైట్ క్లెయిమ్ ఉంది, లేకపోతే దీంట్లో ఏదో ఒక మెటీరియల్ అడల్ట్ కంటెంట్లా ఉంది, లేకపోతే ఇలా ఉంది అలా ఉందని చెప్పి వాళ్ళు జెన్యున్గానే చేస్తారు. కాకపోతే కొన్నిసార్లు ఆ రివ్యూ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, తప్పుగా వాళ్ళు ట్యాగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఎలాంటి యాడ్స్ ప్లే చేయాలనే విషయం వాళ్ళకు కూడా తెలియదు కదా. సో మీ వీడియో అనేది ప్రాపర్గా గైడ్లైన్స్ ప్రకారం ఉందా లేదా, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేదా, ఈ విజిబిలిటీని రిస్ట్రిక్ట్ చేసేవి అంటే కొన్ని టైప్ ఆఫ్ వీడియోస్ కొన్ని కంట్రీస్లో ప్లే అవ్వవు. సో అది ఎలా తెలుస్తుంది, స్టార్టింగ్లోనే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ ప్రాసెస్ చేసే వరకు మీ వీడియోని కంప్లీట్గా అనాలిసిస్ చేసే వరకు వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, స్టార్టింగ్లో ఎవరైనా సరే ఏం చేస్తారు, సింపుల్గా అందరికీ పనికొచ్చే యాడ్స్ వేస్తారనమాట. సో కొంత రెవెన్యూ మీరు మిస్ అవుతారు. కొన్ని స్పెసిఫిక్ యాడ్స్ లేదా కొన్ని కంట్రీస్లో యాడ్స్ ప్లే అయ్యే ఆపర్చునిటీని మీరు మిస్ అవుతారనమాట. సో మీకు అర్థమైంది కదా, కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఈ అనాలిసిస్ కంప్లీట్ అవ్వకుండా మీరు పబ్లిష్ చేయకూడదు అనమాట. సో మీకు ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు ఫిక్స్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది, లేదా యూట్యూబ్కి మీరు టైం ఇస్తున్నారు, ప్రాపర్గా మీరు అనాలిసిస్ చేసుకోండి, ప్రాపర్గా యాడ్స్ వేయండి అని చెప్పి మీరు టైం ఇస్తున్నారనమాట. సో ఈ కాపీరైట్ చెకింగ్ ఒకటే కాదు, అనాలిసిస్ కూడా జరుగుతుంది ఈ వీడియోకి సంబంధించి. సో ఇంకొంచెం మనం ముందుకు వెళ్తాం, మీకు అర్థమవుతుంది. అది ఎంత టైం ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మీరు ఈ చెక్స్ అనేవి ఎస్డి వర్షన్ అయ్యేంత వరకు కూడా చెక్స్ స్టార్ట్ అవ్వవు అనమాట. ఎస్డి వర్షన్ అంటే ఏంటి, బేసిక్గా 360pనో 180pనో బేసిక్ వర్షన్ ఉంటుంది కదా, బేసిక్ వర్షన్ అప్లోడ్ అయ్యేంత వరకు కూడా ఎస్డి అంటే 360, బేసిక్గా 360 పిక్సెల్ వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు కూడా చెక్స్ స్టార్ట్ అవ్వవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో అప్లోడ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 15-20 minutes అయిపోయిందనమాట. 15-20 minutes మధ్య మధ్యలో బ్రేక్ చేస్తూ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను, కానీ ఆ 15-20 minutesలో ఇంకా నా వీడియో అప్లోడ్ అవ్వలేదు. చూడండి, అప్లోడింగ్ 16% అనే ఉంది ఇంకా. సో ఇది లాంగ్ వీడియో అండ్ నేను 60 FPSలో చేశాను కాబట్టి ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో టైం పట్టేంతవరకు ఇక్కడ అప్లోడింగ్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాలి, దాన్ని పబ్లిష్ చేసే ముందు. అది ఎంత టైం అనేది కూడా నేను చెప్తాను, కొంచెం ముందుకు వెళ్దాం మనం, ఇక్కడ మీకు టైం తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. మీరు పబ్లిక్ పెట్టాలా, ప్రైవేట్ పెట్టాలా, మెంబర్స్ ఓన్లీ పెట్టాలా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రైవేట్లో పెడితే కొన్ని చెక్స్ జరగవు. బేసిక్గా మీరు ప్రైవేట్లో వీడియోని దాచుకున్నంతసేపు ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నా లేకపోతే ఏవైనా క్లెయిమ్స్ ఉన్నా అవి విజిబుల్ అవ్వవు అనమాట. చాలా వరకు
కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి. మీరు ప్రైవేట్లో పెట్టుకొని సడన్గా మీరు పబ్లిష్ చేసిన తర్వాత మీ కమ్యూనిటీ గైడ్లైన్ వార్నింగ్ పడుతుంది అనమాట. నేను ఇంతకుముందు యూట్యూబ్లో వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి యూట్యూబ్ వీడియోస్ అని ఒక వీడియో పెట్టినప్పుడు నేను చాలా వరకు దాన్ని ప్రైవేట్ పెట్టాను. ఆ ఇష్యూస్ ఏం లేవు కదా నేను పబ్లిష్ చేశాను. పబ్లిష్ చేసిన తర్వాత కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ పడింది అండ్ ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయింది అనమాట. సో అది వార్నింగ్ పోవడానికి మళ్ళీ ఆ ట్రైనింగ్ తీసుకోవడం ఆ 90 days అదంతా తలకనేప అనమాట. సో అదంతా అయ్యింది. సో ఈ ప్రైవేట్లో ఉన్నప్పుడు మనకి కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ కొన్ని చెక్స్ కానీ జరగవు. సో ఎప్పుడైనా సరే మీరు అన్లిస్టెడ్లో పెట్టాలి. అన్లిస్టెడ్లో పెడితే కంప్లీట్ చెక్స్ జరుగుతాయి అనమాట, ఏది మిస్ చేయరు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. అన్లిస్టెడ్ అంటే మీకు తెలిసిన విషయం కదా, ఈ వీడియో లింక్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు చూడగలుగుతారు, లేదంటే నార్మల్గా ఎవరో చూడలేరు అనమాట. ప్రైవేట్లో పెడితే ఎవరో చూడలేరు, యూట్యూబ్ వాళ్ళు చూడగలుగుతారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ టిప్ ఏం చెప్తున్నారు చూడండి, వాళ్ళు చెప్పేది సెలెక్ట్ దిస్ సెట్టింగ్ అండ్ వెయిట్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ అవర్స్ టు సీ ఇఫ్ ఎనీ మానిటైజేషన్ ఆర్ విజిబిలిటీ ఇష్యూస్ ఆర్ ఫౌండ్ దెన్ పబ్లిష్ యువర్ వీడియో. సెలెక్ట్ దిస్ సెట్టింగ్ అండ్ వెయిట్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ అవర్స్. ఎప్పుడైనా సరే మీరు వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు జనరల్గా 2 hours అని చెప్తున్నారు, మీ వీడియోనే 2 hours ఉందనుకోండి, మీరు ఇంకెక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. జనరల్గా మీ వీడియో 1 hour లోపల ఉన్నంత వరకు కూడా మీరు 2 hours వెయిట్ చేస్తే సరిపోద్ది. మీ వీడియో 1 hour లెంత్ ఉంది, మీ వీడియో అంతా అది మీరు 2 hours వరకు వెయిట్ చేస్తే సరిపోద్ది అనమాట. మీరు అప్లోడ్ చేసిన తర్వాత అది కంప్లీట్గా అప్లోడ్ అయ్యి ఆ చెక్స్ అవన్నీ జరగడానికి 2 hours అయితే మీరు మినిమం 2 గంటలు అయితే మీరు మినిమం పెట్టాలన్నమాట. ఆ 2 గంటలు పెట్టిన తర్వాత మానిటైజేషన్ ఇష్యూస్ కానీ విజిబిలిటీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే రిజాల్వ్ అవుతాయి అని చెప్పి వాళ్ళే టిప్ ఇస్తున్నారు. సో ఇది యాడ్ సూటబిలిటీకి రిలేటెడ్ ఇంకా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చున్నారనమాట. యాడ్ సూటబిలిటీ వర్క్ అవుతుందా లేదా, ఈ చెక్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అక్కడ. సో మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. అన్లిస్టెడ్లో పెట్టడం వల్ల ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వీడియో ఇంకా 18 minutes లెఫ్ట్ ఉందన్నమాట, 20% అప్లోడ్ అయింది. సో ఓవరాల్గా వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఎస్డి వర్షన్, ఇది ఇంకా ఎస్డి వర్షనే, ఇక్కడ చూడండి ఎస్డి అని కనిపిస్తుంది. హెచ్డి తర్వాత ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట ప్రాపర్గా. మీ వీడియో అంతా కూడా అప్లోడ్ అయిన తర్వాత హెచ్డి కింద కన్వర్ట్ అవుతుంది. హెచ్డి కన్వర్ట్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది. సో ఈ ఓవరాల్గా 2 hours అనే టైంలో మీ వీడియో ఎస్డి అయిపోయి హెచ్డి అయిపోయి మొత్తం అంతా కరెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. లేదా మీరు వెంటనే పబ్లిక్ చేశారనుకోండి, ఎస్డి వర్షనే కనిపిస్తుంది జనాలకి, సరిగ్గా క్లారిటీ ఉండదన్నమాట. సో జనాలకి చూడడానికి ఇరిటేషన్గా ఉంటే వాళ్ళు వీడియోని కూడా చూడరు, ఎస్డీలో ఉంటే సరిగ్గా చూడరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నప్పుడు ఇక్కడ నేను టెక్స్ట్ ఏదో చూపిస్తున్నాను కదా, టెక్స్ట్ ఏదో సరిగ్గా కనబట్టలేదు అనుకోండి, వాళ్ళు వీడియో చూడరు అనమాట. సో దానికోసం అప్లోడ్ అయ్యేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాలి, హెచ్డి అయ్యేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాలి. ఒకవేళ మీరు వీడియో అప్లోడ్ చేసేదే బేసిక్ వర్షన్ 360pలోనే అప్లోడ్ చేస్తే అది హెచ్డి అవ్వదు కూడా. మీరు హెచ్డీలో రికార్డ్ చేస్తే మొత్తం 4K కానీ లేకపోతే 2.7K కానీ 1080 ఈ మొత్తం ఈ ఫార్మాట్లో హెచ్డి వర్షన్లో 720p కానీ వీటిల్లో మీరు అప్లోడ్ చేస్తే అప్పుడు హెచ్డి వర్షన్ కూడా వస్తుంది దానికి. సో ఇది నేను బేసిక్ ఎస్డి వర్షనే ఉంది, దాని తర్వాత హెచ్డి కింద ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట. మీ దాంట్లో 4K ఉంటే 4K కూడా కనిపిస్తుంది, ఎస్డి హెచ్డి 4K 3 కనిపిస్తాయి అనమాట. సో అవి ప్రాసెస్ అవ్వడానికి మీకు టైం పడుతుంది. సో మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఏ వీడియో అయినా సరే మీరు డైరెక్ట్గా పబ్లిక్లో పెట్టకూడదు, ఇలా అన్లిస్టెడ్లో పెట్టుకోండి. దీనివల్ల 2 things, యూట్యూబ్ ప్రాసెస్ చేయడానికి టైం సరిపోతుంది. అండ్ 1 more thing, మీరు ఏమైనా మిస్టేక్ చేస్తుంటే తమ్నైల్ మార్చాలి, తమ్నైల్ మీకు సరిగా అనిపించట్లేదు, అప్లోడ్ చేసిన తర్వాత చూసుకుంటే తమ్నైల్ చాలా చిన్నగా కనిపిస్తుంది, టెక్స్ట్ సరిగ్గా అనిపించట్లేదు, మీరు మార్చడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఆ మార్చిన ప్రాసెస్లో మీకు స్టార్టింగ్లో వ్యూస్ ఎక్కువ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. అదే మీరు డైరెక్ట్గా ఏదో తమ్నైల్ పెట్టేసి అప్లోడ్ చేస్తారు, ఈ టైంకి నేను అప్లోడ్ చేశాను కాబట్టి ఏదో పిచ్చి తమ్నైల్ పెట్టేసి అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, వీడియో కంటెంట్ చాలా బాగున్నా సరే, దాని ఇంప్రెషన్స్ బాగున్నా సరే, తమ్నైల్ సరిగ్గా చూడక జనాలు దాన్ని చూడలేదనుకోండి, ఆ క్వాలిటీ వీడియో కూడా డెడ్ అయిపోతుంది అనమాట. సో మీరు వాటిలన్నింటినీ ఫిక్స్ చేసుకోవడానికి మీకు కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అప్లోడ్ చేసిన తర్వాత 2 hours వెయిట్ చేయండి, లేదా 2 hours తర్వాత ఏ టైం ఫ్రేమ్ కానీ సరే మీరు ప్రీమియర్ కానీ పబ్లిష్ కానీ చేయొచ్చు. నేను షెడ్యూల్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపించా కదా ఇంతకుముందు, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. either మీరు ప్రైవేట్ పెట్టచ్చు, అన్లిస్టెడ్ పెట్టచ్చు, మెంబర్స్ పెట్టచ్చు, పబ్లిక్ పెట్టచ్చు, కింద షెడ్యూల్ ఉంటుంది అనమాట. షెడ్యూల్ అంటే మీరు ఏ టైంకి రిలీజ్ అవ్వాలనుకుంటున్నారో ఆ టైం పెట్టేయచ్చు. ఆ టైం ఇప్పుడు కూడా 2 గంటల తర్వాత ఉండేలా చూడండి. మీరు ఇప్పుడు 1 గంటకు పెడుతున్నారు, 3 తర్వాత ఉండేలా చూడండి. 3 తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మీరు, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, 1 నెల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు పబ్లిష్ చేయొచ్చు వీడియోని. దాన్ని షెడ్యూల్ అంటారనమాట. మీరు ఆ టైం షెడ్యూల్ చేస్తే ఆ టైంకి అది ఆటోమేటిక్గా పబ్లిష్ అవుతూ ఉంటుంది. సో ప్రాసెస్ అయితే అది మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. డైరెక్ట్గా వీడియోస్ని పబ్లిక్లో పెట్టకండి, అన్లిస్టెడ్లో పెట్టండి. అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేయండి. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 2 hours తర్వాత అన్లిస్టెడ్లో అలా వదిలేయకండి. అన్లిస్టెడ్లో వదిలేసి నాకు వ్యూస్ రావట్లేదని చెప్పి అలా అనుకోకండి. అన్లిస్టెడ్లో ఉంచేస్తే ఎవరికి వెళ్ళదు కదా వీడియో. అన్లిస్టెడ్లో పెట్టిన తర్వాత 2 hours ప్రాసెస్ అయిన తర్వాత మీరు పబ్లిక్ చేయొచ్చు, లేదా ముందే అన్లిస్టెడ్లో పెట్టుకుని షెడ్యూల్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఈ 2 hours ప్రాసెస్ కూడా అది అయిపోతుంది. ఆ 2 hours తర్వాతకి ఎప్పుడోకప్పటికి మీరు షెడ్యూల్ చేసిన టైంకి ఖచ్చితంగా అది రిలీజ్ అవుతుంది, అందరూ చూస్తారు, ప్రీమియర్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ పబ్లిక్ కూడా చేయొచ్చు అనమాట. అది ఎలా అప్లోడ్ చేయాలని వీడియోస్ మనం డిఫరెంట్ మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మాట్లాడుకున్నాము. కాకపోతే మన టైం లిమిట్ ఎంత మెయింటైన్ చేయాలనేది మీకు క్లియర్గా చూపించడమే ఈ వీడియో ఉద్దేశం అనమాట. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను.
మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక మీరు ఎలా అప్లోడ్ చేస్తున్నారు, వెంటనే అప్లోడ్ చేస్తున్నారా, షెడ్యూల్ చేస్తున్నారా, లేకపోతే ఈ డీటెయిల్ మీకు ఆల్రెడీ తెలుసా, ఇది సోదిలాగా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు హెల్ప్ అవుతుంది. దాని ద్వారా ఈ మోటివేషన్ తెచ్చుకొని నేను కూడా మంచి వీడియోస్ చేయగలుగుతాను, మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో దట్ అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవుతారు, నేను గ్రో అవుతాను, అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.